ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కమనీయం కదిరి నారసింహుడి కళ్యాణం వీక్షించి తరించిన భక్తజనం. నేత్రపర్వంగా కోనేటి రాయుడి తెప్పోత్సవాలు, శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీవారి జలవిహారం. ఎగువ అహోబిలంలో కళ్యాణ వైభోగం, రమణీయంగా జ్వాలా నరసింహుడి పరిణయం. టీటీడీలో డిప్యూటీ ఈవోల బదిలీలు, ఆదేశాలు జారీ చేసిన ఈవో సాంబశివరావు. మేల్వత్తూరులో పీఠాధిపతి జయంతి వేడుకలు, ఆదిశక్తి పీఠంలో ఆడిగలార్ స్వామి జన్మోత్సవాలు. ఎర్రగడ్డ విజయలక్ష్మి ఆలయ వార్షికోత్సవాలు పరిసమాప్తం. లోకపావనికి శ్రీ పుష్పయాగం, కలశాభిషేకం. అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత నారసింహుడి కళ్యాణోత్సవం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా జరిగింది. నరసింహస్వామి కళ్యాణ వైభవాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం 11న జరగనుంది. క్షీరాబ్ది కన్యా శ్రీ మహాలక్ష్మి నవదంపతులై నిలచే వైనం అఖిల జగాలకు అదే వైభోగం. కళ్యాణం చూతమురారండి, లక్ష్మీ నరసింహుల వైభోగం చూడగరారండి. పెండ్లి పెద్దలై ఉమా శారదలు ముత్తైదువులై సకల సురలును కార్యకర్తలై. తిరుమలలో కోనేటి రాయుడి తెప్పోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. విద్యుత్ దీప కాంతులతో పుష్కరిణి దేదీప్యమానంగా మెరిసిపోతుంది. వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా 3వ రోజులో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి తెప్పపై విహరించారు. మలయప్ప స్వామి జలవిహారం చూసిన భక్తులు తరించారు. మరో 2 రోజులు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి తెప్పోత్సవం జరుగుతుంది. కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి, కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి. మా లక్ష్మీ చెంతలో మమ్మేలు విల్తలో, మా లక్ష్మీ చెంతలో మమ్మేలు విల్తలో. కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి, మా లక్ష్మీ చెంతలో మమ్మేలు విల్తలో, మా లక్ష్మీ చెంతలో మమ్మేలు విల్తలో. కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి. చూపు మంటగా మారే లోకమెల్ల నీలో చేరే. నింగి నెల నీరే నీరే పాపవైన నీవే నీవే. కంటి చూపు మంటగా మారే లోకమెల్ల నీలో చేరే. నింగి నెల నీరే నీరే పాపవైన నీవే నీవే. మరియాకు తెప్పల తేలితివానాడు, మళ్ళీ మళ్ళీ అదే లీల ఈనాడు. మరియాకు తెప్పల తెలితివానాడు,
మళ్ళీ మళ్ళీ అదే లీల ఈనాడు కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి మా లక్ష్మీ చెంతలో మమ్మేలు వింతలో కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి. అహోబిల లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. ఉత్సవాలను పురస్కరించుకొని జ్వాలా నరసింహస్వామి సమేత చెంచు లక్ష్మీ అమ్మవారి పరిణయోత్సవాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిగింది. అంతకుముందు జ్వాలా నృసింహుడికి క్షీరాభిషేకం, పంచామృతాలతో తిరుమంజనం నిర్వహించారు. కమనీయం కడు రమణీయం శ్రీలక్ష్మీ నృసింహుల కళ్యాణం ఆనందం పరమానందం ఇక సకల జగాలకు వైభోగం. కమనీయం కడు రమణీయం శ్రీలక్ష్మీ నృసింహుల కళ్యాణం ఆనందం పరమానందం ఇక సకల జగాలకు వైభోగం. మోహన రూపుడు శ్రీ నరసింహుడు పెండ్లి కుమారుడు కావంగా పెండ్లి కుమార్తెగ శ్రీలక్ష్మి శ్రీ నరహరి సరసన చేరంగా. కమనీయం కడు రమణీయం శ్రీలక్ష్మీ నృసింహుల కళ్యాణం. తమిళనాడులోని మేల్వత్తూరు ఆదిపరాశక్తి పీఠంలో పీఠాధిపతి శ్రీ బంగారు ఆడిగలార్ స్వామి జన్మోత్సవాలు నేత్రపూర్వంగా జరిగాయి. భక్తుల పాలిట ప్రత్యక్ష దైవంగా ఆదిపరాశక్తి ప్రతిరూపంగా పూజలందుకుంటున్నారు పీఠాధిపతి శ్రీ బంగారు ఆడిగలార్ స్వామి. తన వాక్కుతో భక్తులను అనుగ్రహిస్తూ మానవ సేవే మాధవ సేవ అని విశ్వసిస్తూ విద్యాలయాల స్థాపనతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆడిగలార్ జన్మోత్సవాలను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మేలు మరుతురమ్మ మేలుకో మేలుకొని లోకాల నేలుకో మేలు మరుతురమ్మ మేలుకో మేలుకొని లోకాల నేలుకో. ఆది అంతము నీవే శక్తివి నీవే ఆది అంతము నీవే శక్తివి నీవే భక్తులను కాపాడ ముక్తివి నీవే. మేలు మరుతురమ్మ మేలుకో మేలుకొని లోకాల నేలుకో. ముగ్గురమ్మలు గన్న అమ్మవి నీవే ముజ్జగములేటి ముదితవి నీవే ముగ్గురమ్మలు గన్న అమ్మవి నీవే. 5 డిప్యూటీ ఈవోలను బదిలీ చేస్తూ టీటీడీ దేవస్థానం నిర్ణయం తీసుకుంది. పరకామణి డిప్యూటీ ఈవోగా శ్రీధర్ బాబుని, R1గా కోదండరామరావుని, R2గా హరినాథ్ను నియమించింది. కోదండరామస్వామి ఆలయ డిప్యూటీ ఈవోగా భూపతిరెడ్డిని, శ్రీనివాస మంగాపురం ఆలయ డిప్యూటీ ఈవోగా వెంకటయ్యను ఎంపిక చేసింది. వారి వారి విధులలో వెంటనే బాధ్యతలను చేపట్టాలంటూ టీటీడీ ఈవో సాంబశివరావు ఆదేశాలు జారీ చేశారు. చదువుల తల్లి బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రంలో హుండీ ఆదాయపు లెక్కింపు జరిగింది. 30 రోజుల వ్యవధిలో 24,57,114 రూపాయల నగదును భక్తులు కానుకలుగా సమర్పించినట్లు ఈవో ముత్యాలరావు తెలిపారు. వీటితో పాటు 27 గ్రాముల బంగారం, కేజీ 40 గ్రాముల వెండిని భక్తులు అమ్మవారికి కానుకలుగా అందజేసినట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజంలో పోలిపల్లమ్మ జాతర ఘనంగా జరుగుతుంది. 2 రోజుల పాటు జరిగే వేడుకలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారికి గ్రామోత్సవం కన్నుల పండువగా జరిగింది. భక్తి విశేషాలు ఇప్పుడు ఒక చిన్న విరామం.